జూలై 4 పునీత పోర్చుగల్ ఎలిజబెత్ గారి పండుగ. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని యేసు ప్రభుని మాటలు పునీత ఎలిజబెత్ గారికి అక్షరాల వర్తిస్తాయి. వీరి మేనత్త పేరు పునీత హంగరి ఎలిజబెత్. ఈ మేనత్త ఎలిజబెత్ గారి జ్ఞాపకార్థంగా కోడలకు ఎలిజబెత్ నామధేయాన్ని ధరింపజేశారు. వీరికి 12 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి పెళ్లి చేయాలని తండ్రి తలంచాడు. వీరు వద్దని వాదించినా తండ్రి ఒత్తిడి ఎక్కువైనది. చివరికి పోర్చుగల్ రాజైన డెనిస్కిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. తనకు పెళ్లైన 40 ఏళ్లకు రాజు మతి స్థిమితం కోల్పోయి రాణి ఎలిజబెత్ గారిని హింసించటం మొదలుపెట్టారు. ప్రాయముడిగిన రాణి ఎలిజబెత్ అమ్మ రాజభవనాన్ని వీడి సన్యాసం పుచ్చుకొని తన దగ్గరలో ఉన్న పూర్ క్లేర్స్ మఠంలో ఉండి తమ శేష జీవితం కొంతకాలం గడిపారు. పిమ్మట వీరు ఫ్రాన్సిస్ గారి 3వ సభలో చేరి ఆశ్రమ వ్రత దీక్షను స్వీకరించి ఉడుపులు ధరించి భక్తిమయ ప్రార్థనా జీవితాన్ని ఆచరిస్తూ బీద సాధల సంక్షేమానికి విశేష కృషి సలిపారు. ఎలిజబెత్ గారు మఠవాసిగా కాన్వెంట్లో గడుపుతుండగా అల్ఫోన్స్ రాజు తన కూతురు యువరాణి మరియాను కాజిలను పేరుగల రాజుకిచ్చి పాణిగ్రహం గావించాడు. అయితే దుర్మార్గుడైన అల్లుడు తన కుమార్తెకు పెక్కు బాధలు పెట్టి సుఖము లేకుండా చేస్తున్నాడని తలంచి అతనిపై యుద్ధభేరిని మ్రోగించాడు. ఇది తెలుసుకున్న ఎలిజబెత్ గారు కాన్వెంట్ నుండి బయలుదేరి స్పెయిన్కు వెళ్లి హితబోధ చేసి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. శాంతి స్థాపన చేశారు. ఆ దినాలలో తన వృద్ధాప్యంలో వీరు తీవ్ర అస్వస్థతకు గురై ఎస్ట్రెమేజ్ అను చోట క్రీస్తు శకం 1336 జూలై 4న పరలోక ప్రాప్తిని పొందారు. క్రీస్తు శకం 1626లో 8వ అర్బన్ పాపు గారు వీరిని పునీతురాలిగాను, మార్గదర్శకురాలిగాను, శాంతి స్థాపకురాలిగాను గౌరవించారు. ఎలిజబెత్ అంటే దేవుని యొక్క వాగ్దానము, దైవారాధికురాలు అని అర్థము. వీరి యొక్క బంగారు మాట: మరియా వరప్రసాద మాత, దయగల తల్లి, క్రూర శత్రువుల నుండి మమ్ము కాపాడండి, మా మరణ సమయములో మమ్ము స్వీకరించండి. పునీత ఎలిజబెత్ గారా, మా కొరకు ప్రార్థించండి.